శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. కుజగ్రహ రాశి మార్పుతో వివిధ రాశుల వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఏమిటి అనేది చూద్దామండి. సహజంగా కుజుడు 45 రోజుల నుంచి 50 రోజుల పాటుగా ఒక రాశిలో ఉంటారండి. కుజగ్రహము బలం పొందేది 12 రాశుల్లో కూడా మకర రాశిలోనే. సో మనకేంటంటే 16 జనవరి 2026 నుండి 23 ఫిబ్రవరి 2026 వరకు, అంటే దాదాపుగా 48 రోజుల పాటుగా ఉచ్చక్షేత్రమైనటువంటి మకరంలో ఉండబోతుందున సో ఆయన యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఆయన లక్షణాలు ఏమిటి, ఏ రాశి వారికి ఏ రకమైన ఫలితాలు శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో, రెమెడీస్ ఏమిటి, వివిధ రంగాల్లో ఉన్న వారికి ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కుజగ్రహం మార్స్ సహజంగా అంటే 7 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు ఉంటాయి కదా. కుజుడు అనే గ్రహము శక్తికి కారకుడు. అసలు ఈయన బలహీన పొందేది ఈ యొక్క కర్కాటకంలో అయితే బలవంతుడు మకర రాశిలోని ఉచ్చస్థితిలో ఉంటారు. అసలు కుజగ్రహ లక్షణాలు చూస్తే శక్తికి, ధైర్యానికి, పరాక్రమానికి, యంగర్ సిబ్లింగ్స్ అంటే మీ చిన్న తోబుట్టువులకి, రక్తానికి కారకుడు అవుతారండి. అదేవిధంగా డైరెక్షన్స్ చూస్తే దక్షిణ దిశ సౌత్ డైరెక్షన్ సూచిస్తాడు. ఈయనకున్న లక్షణాలు కాస్త అహంకారము, ఉద్వేగ స్వభావము, ఖర్చు పెట్టే స్వభావాన్ని కూడా సూచిస్తాడు. కాస్త కఠినత్వం ఉంటుంది, తొందరపాటు ఇవన్నీ కూడా కలిగిస్తాడని చెప్పవచ్చు. రంగులలో ఎరుపు రంగు టెక్నాలజీని ఇండికేట్ చేస్తాడు. యంత్ర పరికరాలను కూడా సూచించే గ్రహం ఏదైనా ఉందంటే కుజగ్రహమేనండి. చెట్టు అంటే ట్రీస్లో చూస్తే వేప చెట్టు, మనకు కనుబొమ్మలు, ఇవన్నీ కూడా కుజగ్రహ యొక్క కారకత్వాలు. ఒక రాశిలో దాదాపుగా 45 రోజుల పాటుగా ఉంటారండి. రమారమి 45 నుంచి 50 రోజుల పాటుగా ఈ కుజగ్రహం ఉంటారు. 2026 మనకు జనవరి 18న వస్తున్నారు కదా. మళ్ళీ జనవరి 2028 సంవత్సరంలోనే మకరంలోకి వస్తారు. అంటే ఆఫ్టర్ 2 years మళ్ళీ ఆయన రాబోతున్నారు. ముఖ్యంగా ఎలా ఉంటుంది ఈ స్థితి అంటే, కుజుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు, దాంతోపాటు అస్తంగతం పొందుతాడు, రవిగ్రహానికి దగ్గరగా ఉండటం వల్ల. మూడవది శని గృహంలో ఉండవటం. సో దీనివల్ల ఏంటంటే క్రమశిక్షణతో ఉన్నటువంటి ఒక అధికమైన ఉత్సాహం, అంతర్ముఖ కోపం ఉంటుంది, పని మీద అధికమైన ఫోకస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. ప్రధానంగా ప్రభావితమయ్యే రంగాలు ఏంటంటే ఉద్యోగ రంగం, అంటే కెరీరు, అధికారం, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు, డిసిప్లైన్, ఫైనాన్స్, లాంగ్ టర్మ్ ప్లానింగ్, దీర్ఘకాల ప్లానింగ్, ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రభావం అవుతున్నాయి. మరి కర్కాటక రాశికి ఎలా ఉండబోతుందయ్యా అంటే, కర్కాటక రాశి నుండి 7వ స్థానంలో కుజుడు ఉచ్చక్షేత్రంలో ఉంటున్నారు. 7వ స్థానం అంటే ఏంటి? భాగస్వామ్యం, వ్యాపార విజయాలు. సో లగ్నానికి, ఈ యొక్క కర్కాటక లగ్నానికి 5వ దశమాధిపతి కుజుడు యోగకారకుడు అండి. 7వ స్థానంలో ఉండటం వల్ల బలమైన వ్యాపార భాగస్వామ్యాలు కలగవచ్చు, పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకోవచ్చు. మీ అంటే పబ్లిక్లో ఇమేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. యోగకారక గ్రహం కదా, 7వ స్థానం కదా, 7 అంటే వ్యాపారం కదా, ఎదుటివాళ్ళు కాబట్టి. సో 40 రోజుల కంటే ఎక్కువ కీలక నిర్ణయాలు, కొత్త వ్యాపారం లాంచ్ చేయటము, జాయింట్ వెంచర్కి జాయిన్ అవ్వడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. మరి వివాహానికి సంబంధించి సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్ గురించి చెప్పాలంటే వివాహ యోగాలు యాక్టివేట్ అవుతాయండి. ఉన్న దాంపత్య జీవితంలో కొంత డామినెన్స్ ఉంటుంది, ఎవరు నిర్ణయాలు తీసుకోవాలనే పోటీ ఉంటుంది. సో కొంచెం పోటీతత్వం ఉంటుంది. ఏది ఏమైనా గౌరవంతో, స్పష్టమైన కమ్యూనికేషన్తో సమస్యలు కనుక సెట్ చేస్తే బంధం అనేది మరింత బలపడుతుంది. అందుకే టాక్ లెస్, లిజన్ మోర్. తక్కువ మాట్లాడడం, సో ఎక్కువగా వినటం అనేది. అందుకే భగవంతుడు మనకు ఒక నోరు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, ఎక్కువ వినండి అని. అదేవిధంగా కేసులు కావచ్చు, కాంట్రాక్ట్లు, లీగల్ ఐటమ్స్, ఇవన్నీ కూడా కుజుడు 6 మరియు 10, 11 స్థానాల మీద కూడా ప్రభావం చూపుతూ ఉంటారు కాబట్టి, సో ముఖ్యంగా ఏంటంటే కాంట్రాక్ట్లో విజయం కావచ్చు, ఇలాంటిది కూడా జరుగుతుందని చెప్పవచ్చు. న్యాయం కోసం పోరాటం అనేది వ్యక్తిగత ఇగో మారకూడదు అనేది కాన్సెప్ట్ అండి. సో ప్రాక్టికల్ టిప్స్ ఏంటంటే పబ్లిక్లో యాక్టివ్గా ఉండాలి, సెమినార్లు, మీటింగ్లు, ఈ యొక్క సోషల్ మీడియా ప్రజెన్స్ చేయటము మంచిదండి. సో అదేవిధంగా రోజు గాయము, రక్తము, లేదంటే అసహనం వంటి సన్నివేశాల్లోకి వెళ్ళేవారు, ముఖ్యంగా ఏంటంటే డాక్టర్స్ ఉంటారు, బ్లడ్ చూస్తూ ఉంటారు, నర్సులు ఉంటారు, పోలీసులు ఉంటారు, వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య మరియు హనుమాన్ ప్రార్థనతో రోజు మొదలు పెట్టడం అనేది చాలా ముఖ్యమండి. మరి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? సింహరాశి వారికి 4వ నవమాధిపతి యోగకారకుడే ఈ యొక్క కుజుడు. ఆయన 6వ స్థానంలో మకరంలో ఉచ్చస్థితి పొందబోతున్నాడు. సో విరోధుల్ని, వ్యాధుల్ని రెండింటి కూడా గెలిచే యోధుడు కుజుడు. ఎందుకు? 6 అంటే శత్రు, రుణ, రోగ బాధ కాబట్టి. పోటీతత్వం, సర్వీస్, ఎగ్జామ్స్,
శత్రు రుణ వ్యాధి. సో అలాంటి భావంలో ఉన్నాడు కాబట్టి కుజుడు శత్రువులపై మీది పై చేయి అవుతుంది. కోర్టు కేసులో బలం పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఫైటింగ్ స్పిరిట్ మీరు కనబరుస్తారు. మీరు కనుక క్రమశిక్షణతో చదువుకుంటే ఫలితాలు అంచనాల కంటే కూడా మెరుగ్గా వచ్చే అవకాశం ఉంటుందండి. సో కాబట్టి డోంట్ వరీ. మరి ఆరోగ్యానికి సంబంధించి డైలీ వర్క్ అంటే పని దినచర్య అంటాం కదా. సో స్ట్రెస్ కావచ్చు, కొంత ఓవర్ వర్క్, అధికమైన వర్క్, నిద్ర సరిగ్గా ఉండకపోవటం, ప్రమాదాలు, ఇవన్నీ కూడా కొంత జరిగే అవకాశం ఉంది. కాబట్టి గోచారిత కొంచెం గమనిస్తూ ఉండాలండి. ఏది ఏమైనా జిమ్ కావచ్చు, యోగా, మార్షల్ ఆర్ట్స్, ఏదైనా రొటీన్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అసహనం అనేది పాజిటివ్ మార్గంలో వెళ్తుంది. ఎనర్జీ ఖర్చు అవుతుంది. కుజుడు సహజంగా ఈ యొక్క కండరాల గుజ్జును ఇండికేట్ చేస్తూ ఉంటారండి. కార్యస్థలంలో మీరు చేసే పని ప్రాంతంలో ఈగో వార్ ఉంటుందండి. సో ఈగో వార్ ప్రమాదం, చిన్న విషయాన్ని పెద్ద కోర్టుకి కేసుగా మార్చవచ్చు, పెద్ద గొడవగా మారే ప్రమాదం ఉంటుంది. సో డోంట్ బి ఈగోయిస్టిక్. రిమూవ్ యూ అండ్ లెట్ గో. సీనియర్ కోలీగ్స్తో నేనే కరెక్ట్ అనే యాటిట్యూడ్ తగ్గించడం మంచిది. ఆల్వేస్ సీనియర్స్ ఆర్ సీనియర్స్. పరిహారం ఏంటంటే ఆదివారం రోజున సూర్యారాధన, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి, హనుమాన్ పూజ, నిజంగా అవసరం ఉన్న వారికి రక్తదానం, సేవా కార్యక్రమాలు పాల్గొనడం అనేది సో మంచి రెమెడీగా భావించాలి ఈ యొక్క సింహరాశి వారు. మరి కన్యా రాశి వారికి సంబంధించి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో 5వ భావంలో ఉన్నారండి. సో ముఖ్యంగా అంటే బంధాలు పరీక్షల్లో ఉంటాయి. మీ యొక్క మేధస్సు, మీ యొక్క డెసిషన్ మేకింగ్, కెరీర్ గురించి లాజికల్ డెసిషన్స్ తీసుకునే సామర్థ్యం మీకు పెరుగుతుంది అని చెప్పాలి. బలమైన కుజుడు పంచమ స్థానంలో ఉన్నారు కనుక పంచమం అంటే ఆలోచన, క్రియేటివిటీ. అదేవిధంగా అష్టమాధిపతి 5లో ఉన్నారు కాబట్టి రీసెర్చ్, అనలిటిక్స్, కోడింగ్, మ్యాథ్స్, ఫైనాన్స్ రంగాల్లో మంచి ఫలితం ఉంటుందని చెప్పాలి. ప్రేమ అయితేనేమి, పిల్లలైతేనేమి, ప్రేమ సంబంధాల్లో లాజిక్ వర్సెస్ ఎమోషన్ లాంటి పోరాటం ఉంటుందండి. లాజికల్గా వెళ్దాం అనిపిస్తుంది, కొన్నిసార్లు నో ఇట్ ఈస్ నాట్ కట్, ఎమోషన్గా ఉండాలనిపిస్తుంటుంది. సో గర్భధారణ, ముఖ్యంగా మిస్క్యారేజ్, ఒక భయము మిస్క్యారేజ్ అవుతుందేమో అని, పిల్లల ఆరోగ్యంపై, చదువుపై కాస్త ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అష్టమాధిపతి కదా, పంచంలో ఉన్నాడు కదా. ఇప్పుడు స్టాక్ మార్కెటింగ్, స్పెక్యులేషన్, 5వ భావంలో కుజుడు ఉంటాడు కాబట్టి స్పెక్యులేషన్కి ధైర్యం ఇస్తాడు. కానీ ఒకేసారి పెద్ద రిస్క్ తీసుకోకుంటే మంచిది. ఒకేసారి డేర్గా పెద్ద నిర్ణయాలు తీసుకుని నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓపికగా మీరు ఇన్వెస్ట్ చేస్తే జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ టర్మ్ ప్లానింగ్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయమని మనకు గోచారం సూచిస్తుంది. రెమెడీస్ ఏంటయ్యానంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, బుధవారం పూట విద్యార్థులకు ఏదైనా దానం చేయండి, పుస్తకాల రూపేణ స్టేషనరీ ఇవ్వటం కూడా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అని చెప్పవచ్చు అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇంకా ఒక్కో రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే, మీ యొక్క జన్మ రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే, పుట్టుక నుండి మరణం వరకు మీ రాశి జన్మ రహస్యాలు, అసలు ఈ రాశిలో మీరు జన్మం ఎందుకు జరిగిందని ఒక వీడియో కూడా చేశామండి. ప్రతి రాశి కూడా చేశాము. సో ఆ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించి. చాలామంది చూసి ఉంటారు, చూడని వారి కోసం కూడా లింక్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది, మీ యొక్క గోచారం మీరు ఎలా పరిశీలించుకోవటం, ఎలా, ఏ దశ జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలని ఒక పరిజ్ఞానం మీకు కావాలి. మీ యొక్క జాతకం చెక్ చేసుకోవచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జాతక చక్రం పరిశీలించుకునే విధంగా సో ఆ కోర్స్ డిజైన్ చేశామండి. 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోసం రిలీజ్ చేసాం. చాలామంది జాయిన్ అయ్యి బెనిఫిట్ అవుతున్నారు. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది. సో కాబట్టి మీకు కానీ మీ బంధుమిత్రులకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, మీరు ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, గృహిణులు కావచ్చు, లేడీస్ ఎవరైనా సరే, జెంట్స్, హూ ఎవర్ మేబీ, స్టూడెంట్స్, పెద్దవాళ్ళు, మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు వింటూ నోట్స్ రాసుకుంటూ వీడియో చూస్తూ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. పీడిఎఫ్ రూపేణ కూడా మీకు ఇవ్వడం జరిగిందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. సో ఆ కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు.